ప్రేస్ లోడ్ హెల్లియా దేవుని మనకి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ఒకానొక రాజ్యంలో ఒక రాజు కొన్ని దినాల్లో చనిపోతున్నాడు. ఆ సమయంలో ఆ రాజు అనుకున్నాడు, నాకు కుమారులు ఎవరూ లేరు, కాబట్టి నేను ఒక పరీక్ష పెట్టి ఈ యొక్క రాజ్యానికి నా తర్వాత రాజును నేను ఎంపిక చేయాలి అని ఆలోచన కలిగి ఉన్నాడు. ఆలోచన వచ్చిన వెంటనే ఆ యొక్క రాజ్యంలో ప్రకటించినప్పుడు అనేక మంది యువకులు రాజుగా ఆ సింహాసనం అందు కూర్చోవాలన్న ఆశతోటి ఎంతోమంది పోటీలు పడుతూ ఉన్నటువంటి వారిగా ఉన్నారు. ఆ సమయంలో కడు బీదరాలైనటువంటి ఒక కుమారుడితోటి ఆ తల్లి అంటుంది, నాన్న నువ్వు కూడాను ఆ యొక్క రాజు యొక్క పోటీ పరీక్షలో నువ్వు కూడా పాల్గొ అన్నప్పుడు ఆ కుమారుడు అంటున్నాడు, మన పరిస్థితి ఏం బాగలేదు కదమ్మా, మరి అక్కడ కావలసినటువంటి మరి వస్త్రధారణ కానీ మిగతా అంశాలన్నిటిలో కూడాను మనం ఏ విషయాల్లో కూడాను మనమైతే గనక సరిపోము, కాబట్టి నేను వెళ్ళను అని అంటే ఆ తల్లి ఎంతో విశ్వాసంతో చెప్పింది, అమ్మ నువ్వు వెళ్ళు, నేనైతే ప్రార్థన చేస్తాను, దేవుడు మన పక్షంగా ఉన్నాడు అని ఆ కుమారుడికి అయితే చెప్పింది. అటువంటి సమయంలో మరి ఆ కుమారుడు కూడాను ఆ యొక్క పోటీలకు వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు అనేక రకాలైనటువంటి పోటీలు పెట్టడం జరిగింది. 100 మంది మరి పదులుగా మార్చడం జరిగింది ఫిల్టరింగ్లో. ఆ తర్వాత పదులుగా తర్వాత మరి ఫైనల్గా 3 ఉన్నారు. ఆ 3లో కూడాను మరి ఏ పరీక్ష పెట్టినా కానీ 3 కూడాను పాస్ అవుతూనే ఉన్నారు. ఏ పరీక్ష పెట్టినా ఆ యొక్క పరీక్షలో 3 నెగ్గుతూనే ఉన్నారు. అటువంటి సమయంలో రాజుకి ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఏంటంటే, మరి ఒక పరుగు పందాన్ని నేను పెడతాను, అందులో ఎవరైతే గెలుస్తారో ఆ గెలిచినటువంటి వారికి నా యొక్క రాజ్యాన్ని పరిపాలించేటువంటి అధికారాన్ని నేను ఇస్తానని రాజు అయితే మరి వారి 3కి చెప్పడం జరిగింది. మరి పోటీలు పెట్టేటువంటి స్థలానికి వెళ్ళారు. మరి రాజు అయితే సింహాసనం మీద కూర్చున్నారు. ఆ సమయంలో రాజు తన దగ్గర ఉన్నటువంటి ఒక భటుడిని పిలిచి ఒక చెవిలో ఒక మాట అయితే కనుక చెప్పడం జరిగింది. అదే మాట ఈ 3 వ్యక్తులకి చెప్పమని చెప్పినప్పుడు అదే రీతిగా ఆ యొక్క వ్యక్తి వెళ్ళి ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర కూడా చెప్తున్నాడు. రాజు మరి ఎప్పుడైతే సిగ్నల్ ఇస్తారో, రాజు ఎప్పుడైతే ఆ సింహాసనం మీద నుండి ఆ చేయి ఊపుతారో, విజిల్ వేసిన తర్వాత అప్పుడు మాత్రమే మీరు పరిగెత్తాలి, అప్పటి వరకు మీరు ఎవరు కూడా పరిగెత్తద్దు అని చెప్పడం అయితే జరిగింది. అయితే ఆ పోటీ పరీక్ష సమయం రానే వచ్చింది. విజిల్ వేశారు. విజిల్ వేసినప్పుడు మరి ఎప్పటిలాగానే పరిగెత్తేటువంటి అలవాటు ఉన్నటువంటి ఒక వ్యక్తి పరుగు పెట్టడం స్టార్ట్ చేసి 10 అడుగులు పరిగెత్తిన తర్వాత జ్ఞాపకం వచ్చి ఆగిపోదాం అనుకున్న తరుణంలో వెనక ఉన్నటువంటి 2వ వ్యక్తి కూడాను పరుగు పెట్టడం స్టార్ట్ చేశాడు. అమ్మో నాకంటే ఫాస్ట్గా పరిగెడుతున్నాడని చెప్పేసి వీళ్ళిద్దరూ ఒకరికంటే ఒకరు పోటీ పడుతూ పరిగెట్టడం స్టార్ట్ చేసి లాస్ట్కి రీచ్ అయిన తర్వాత ఆ యొక్క స్థలంలో ఉన్నటువంటి ప్రేక్షకులందరూ కూడా కరతాళ ధ్వనులతోటి వారిని ముంచెత్తుతున్నారు. అటువంటి సమయంలో రాజు సముఖమునకు వీరినైతే కనుక తీసుకురావడం జరిగినప్పుడు రాజు అడిగాడు ఈ 2 వ్యక్తుల్ని, నువ్వెందుకు పరిగెత్తావు? నేను సిగ్నల్ ఇచ్చేంత వరకు కూడా నువ్వు పరిగెత్తకూడదని ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా అని అంటే, నాకు పరిగెత్తే అలవాటు, ఆ క్రమం చొప్పున మరి తొందరపడి నేను పరిగెత్తానని చెప్పడం జరిగింది. 2వ వ్యక్తి అడిగినప్పుడు 2వ వ్యక్తి కూడా అదే రీతిగా సమాధానం చెప్తున్నాడు. మొదటి వ్యక్తి పరిగెడుతున్నాడు కాబట్టి నేను ఎక్కడ వెనకబడిపోతానని నేను పరిగెట్టానని చెప్తున్నాడు. 3వ వ్యక్తి దగ్గరికి వచ్చాడు. రాజు అడుగుతున్నాడు, నువ్వెందుకు పరిగెత్తలేదు అన్నప్పుడు ఇక వ్యక్తి చెప్తున్నాడు, అయ్యా మీరు ఆజ్ఞ ఇచ్చి ఉన్నారు కదా, మీ చెయ్యి సిగ్నల్ ఇస్తే తప్ప పరిగెత్తకూడదని, అందుకోసం నేను ఆగిపోయి ఉన్నాను. పర్వాలేదు, నేను ఓడిపోయినా కానీ పర్వాలేదు, ఈ యొక్క పోటీ పరీక్షలో నేను గెలవకపోయినా పర్వాలేదని రాజుతోటి చెబుతున్నప్పుడు ఆ యొక్క రాజు బిగ్గరగా అయితే కనుక కేక వేసి చెప్పాడు,
నా యొక్క రాజ్యాన్ని పరిపాలించేటువంటి వ్యక్తిని నేను ప్రకటిస్తున్నాను, ఆ వ్యక్తి ఈ వ్యక్తే అని అతని చెయ్యి పైకెత్తి అందరి ముందు కూడా ఘనంగా నిలబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అంతటి స్టోరీలో మనం నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే, అనేకసార్లు మన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఏ రీతిగా ఉంటాయంటే తొందరపాటు పెట్టేటువంటి పరిస్థితులుగా ఉంటాయి. ఇతరులను చూసి అయ్యో వాళ్ళు చక్కగా భక్తి చేయకపోయినప్పటికీ వారి జీవితాలు బాగున్నాయి, లేదంటే కనుక మరి ఏ రీతిగా ఉన్నా కానీ మిగతా వారందరి జీవితాలు కూడా బాగున్నాయి, కానీ నా జీవితం ఎందుకు ఈ రీతిగా అయిపోయిందని ఒకళ్ళతోటి కంపేర్ చేసుకొని పోటీలు పడి నష్టపోయేటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతుంటాము. కానీ ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క కథ ద్వారా దేవుడు మనకి నేర్పిస్తుంది ఏంటనంటే కనుక ఓరిమి అవసరమై ఉన్నదని, దేవుని యొక్క ఆజ్ఞ కొరకు, దేవుని యొక్క చిత్తం కొరకు మనం ఎదురు చూచేటువంటి వారముగా ఉన్నప్పుడు నిశ్చయముగా దేవుడు ఒక ఉన్నత స్థితిలో దేవుడు నిలబెడతాడని దేవుడైతే మనకి తెలియజేస్తున్నాడు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. హల్లెలూయా. అనేకసార్లు మనం నిరీక్షించేటువంటి సమయంలో మనకి ఎదురయ్యేటువంటి శ్రమల కాలంలో మన జీవితంలో ఏదైతే ఉండకూడదు అని అనుకుంటామో అదే ఓర్పు అనేది మన జీవితంలో మనం ఎప్పుడైతే పెట్టుకోవాలనుకుంటామో అదే లేకుండా అయితే కనుక వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఓర్పు కలిగి శ్రమల యందు ఒక పౌలు గారి జీవితం చూసుకున్నట్లయితే ఎన్నోసార్లు ఓడ బ్రద్దలైపోయినటువంటి పరిస్థితులు, ఒకటి తక్కువ మరి 40 మరి దెబ్బలు తిన్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మరి భయంకరంగా కొట్టి చనిపోయాడని చెప్పేసి ప్రక్కన పడేసినటువంటి పరిస్థితులు, ఆకలితోటి దప్పికతోటి అలమటించినటువంటి పరిస్థితులు, చెరసాల పరిస్థితులు, ఎన్నో పరిస్థితులు. కానీ ఆ పరిస్థితులన్నిటిలో కూడాను ఎప్పుడైతే మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒక మాట అయితే కనుక మాట్లాడతారు, ఆ పరిస్థితులన్నిటిలో కూడా నువ్వు ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతారు, నేను ఎప్పుడైతే బలహీనుడినో అప్పుడే బలవంతుడిని అని. హల్లెలూయా. ఎందువరకు అనంటే కనుక దేవుడు నా పక్షంగా ఉన్నాడు, నా పక్కన ఉన్నాడు అనేటువంటి ఒక స్థిరమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు, నిరీక్షణ కలిగి ఉన్నాడు, ఓర్పు కలిగి ఉన్నాడు, సహనాన్ని కలిగి ఉన్నాడు, పరిస్థితులను చూసి కృంగిపోలేదు. దేవుడు నా పక్కన ఉన్నాడు అనేటువంటి ఒక ధైర్యాన్ని కలిగి ఉన్నాడు. దేవుని యొక్క చిత్తం కొరకు కొన్ని పరిస్థితులు ఏ రీతిగా ఉన్నాయనంటే, కొన్ని ప్రాంతాలకు వెళ్ళాలన్నప్పుడు దేవుడు పరిశుద్ధాత్ముడైతే కనుక అనుమతించలేదు పౌలుని. దేవుని చిత్తానికి విధేయత కలిగి ఉన్నాడు. దేవుడు వెళ్ళమన్నటువంటి ప్రదేశాలకి, ప్రాంతాలకి మాత్రమే దేవుని యొక్క చిత్తానుసారంగా వెళ్ళినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. మన జీవితాల్లో కూడాను ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు శ్రమల యందు నిరీక్షణ తోటి మనం ఎదురు చూస్తున్నటువంటి సమయంలో మనము కూడా కలిగి ఉండవలసింది ఏమిటి అని అంటే కనుక, ఆ యొక్క 3వ యవనస్తుడు ఏ రీతిగా రాజు ఆజ్ఞ కొరకు ఎదురు చూశాడో అదే రీతిగా ఆయన ఇచ్చేంత వరకు కూడాను మనం ఎదురు చూసేటువంటి వారంగా ఉండాలి. ఆ రీతిగా ఉన్నప్పుడు ఎలాగూ ఆ యొక్క యవనస్తుడిని జనులందరి మధ్యలో కూడాను రాజుగా ప్రకటించాడు, అదే రీతిగా దేవుడు నిశ్చయంగా నీ నిరీక్షని, నీ ఓర్పుని చూసినటువంటి దేవుడు నిన్ను కూడా ఒకానొక దినం ప్రకటించబోతున్నాడు, ఘనముగా నిలబెట్టు నిమిత్తము. ఈ యొక్క మాటలు దేవుడు నా కొరికే మాట్లాడుతున్నారని నువ్వు విశ్వసించగలిగినట్లయితే నిశ్చయంగా శ్రమల యందు ఓర్పు కలిగి, నిరీక్షణ కలిగి, దేవుని యొక్క మాట కొరకు నువ్వు ఎదురు చూసినప్పుడు నీవు కూడాను ఆశీర్వదింపబడినటువంటి స్థితిలో దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. అటి కృప దేవుడు నీకు దయచేయను గాక. ఆమేన్.